చాలా బాగుంటుంది మేడం. ఏది బాగుంది? ఏది? హలో, ఈరోజు మన వీడియో ఏంటో మీ అందరికి అర్థమైపోయింది కదా. నా బర్త్డే వీడియో అసలు ఈ ఇయర్ ఎట్లా జరిగింది ఏంటన్నది మీరు చూడబోతున్నారు అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ షాపింగ్తో స్టార్ట్ చేసా. ఇది కరెక్ట్గా June 6th నా బర్త్డే అయితే June 4th నేను వెళ్ళి ఒక ఏదైనా జస్ట్ నార్మల్గా ఒక డ్రెస్ తెచ్చుకుందామని చెప్పని వెళ్ళాను అనమాట. మనకు షాపింగ్ అంటే ఆన్లైన్లో చూసేసి ఏదో ఒకటి బుక్ చేసుకొని అలా కాదనమాట. ఒక 4-5 చోటకి తిరిగి మనకు నచ్చినవి అన్నీ ఒకసారి ట్రయల్ వేసుకొని చూసి ఏదో లాస్ట్కి ఒకటి తీసుకుంటాను. అందులో ఈరోజు ఏం జరుగుతుందంటే అసలు మనకి ఏమాత్రం సెట్ కాని కొన్ని కలర్స్ చూపించాడు. అబ్బా, అసలు ఇంత టైం వేస్ట్ అనిపించింది. ఇంకా వేరే చోటుకి వెళ్ళి చూద్దామని చెప్పానంటే మా హస్బెండ్ నాకు అంత ఓపిక లేదు, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పని అన్నాడు. అదేంటో కానీ తన షాపింగ్ అంటే నేను ఆఖరికి 9th మంత్ ప్రెగ్నెంట్ అయిన 2 hours వెయిట్ చేసి మరీ తీసుకున్నాను. అట్లాంటిది ఒక్క 2 minutes కూడా వెయిట్ చేయలేడు నా కోసం. ఏదో ఒకటి నచ్చిందని చెప్పేస్తాడు. ఇంక మనం కొంచెం గట్టిగా మాట్లాడితే ఇది బాగుంది, ఇది తీసేసుకో, నేను ఎప్పుడో చెప్పాను నీకు ఇది బాగుంది కదా, ఇది ఏదో ఇట్లా కవర్ చేసేస్తారనమాట. అట్లా ఇంకా అంతా జరిగిన తర్వాత మనకేం నచ్చలేదు, ఇడ్లీ తిని ఇంటికి వెళ్ళిపోయాను. ఇది మళ్ళీ నెక్స్ట్ డే అంటే June 5th అనమాట. అప్పుడు ఇట్లానే మళ్ళీ షాపింగ్కి వెళ్ళి ఏవో కొన్ని చూసాను. ఇంకా అక్కడికి ఆ చూపించే ఆయనకి కూడా విసుకొచ్చే అంతగా అడిగాను అనమాట. నేను ఏమండి మీరు చెప్పేవన్నీ 10 years బ్యాక్ మోడల్స్ అండి, అవి అన్నీ రావాలని చెప్పనంటే ఇంకొక 10 years వెయిట్ చేయాలి మీరు, అప్పుడు కొంచెం ట్రెండ్ అవుతాయి అని చెప్పని అన్నాడు. ఇంకా అట్లా ఏదో జరిగి ఫైనల్గా నేను ఒక డ్రెస్ తీసుకున్నా. అది ఎలా ఉందో కూడా మీరు ముందు చూద్దరు కానీ ఈ వీడియోలో. ఆ తర్వాత నైట్ అయితే ఇట్లా మా హస్బెండ్ ఒక కేక్ కట్ చేయించాడు అనమాట. ఆ కేక్ కట్ చేయడం ఏమోలే కానీ ఆ కేక్ కోసం కత్తి వెతుక్కోవడం మాత్రం మామూలుగా ఉండదు అసలు, కామెడీ. ఫస్ట్ నాకు కత్తి ఇచ్చేయండి అని చెప్పినట్టు, ఎందుకంటే దాని చేతికి ఇచ్చేసామంటే కేక్ అక్కడే కట్ అయిపోద్ది అనమాట. బర్త్డే వాళ్ళు కాసేపు మర్చిపోవాలి ఇంకా కేక్ కటింగ్. ఏదో ఒకట్లే ఎవరొక చేతి మీద అయిపోయింది కదా అని చెప్పి ఫీల్ అవ్వాలి, అందుకని చెప్పని ఫస్ట్ మనం దానికి కేక్ చూపించినా కత్తి చూపించామన్నమాట. ఇంకా అట్లా నైట్ అయితే కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే నా బర్త్డే June 6th. అమ్మ ఇంట్లో దిబ్బ రొట్టె వేస్తే ఇంకా దిబ్బ రొట్టె తిన్నాము. ఆ తర్వాత కొంతసేపు ఇంటికి వెళ్ళేసి వచ్చాము. ఆ తర్వాత ఇంక ఇట్లా హోటల్కి వచ్చామన్నమాట. అరిటాకులో భోజనం అంటే నాకు ఫుల్ ఇష్టం, అందుకని చెప్పి మా హస్బెండ్ అటు చేసి ఇటు చేసి వెళ్ళి భోజనం చేసేద్దామని చెప్పని అన్నాడు. అదేంటి బిర్యానీ ఏం వద్దా అని చెప్పానంటే, లేదు నైట్ మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాము, ప్రస్తుతానికి ఇట్లా మీల్స్ తిందామని చెప్పని అన్నాడు. ఎందుకంటే నాకు 9th month ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తే ఇక్కడ నాకు టేస్ట్ బాగా నచ్చుతుంది చెప్పానని చాలా ఇష్టంగా తినింది కదా, ఓకే తినకి ఈ ప్లేస్ అయితే ఓకే అనుకుంటదేమో అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. కాకపోతే నాకు ఏంటంటే అరిటాకు ఆ టేబుల్ అంతా పర్చేసేసి దాంట్లో ఒక 4-5 రకాల కర్రీస్ వేసి పులిహోర అట్లా పెడితే నాకు చాలా ఇష్టము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు బయట హోటల్స్లో ఇట్లానే ఉంది కదా, జస్ట్ ఒక ప్లేట్లో అంత చిన్న అరిటాకు అట్లా కట్ చేసి వేస్తారు. నాకు దీనికంటే ఆ పెద్ద అరిటాకు పచ్చి తింటాం అంటే బాగా ఇష్టము. ఇంకా అట్లా మధ్యాహ్నం అయితే ఇట్లా వచ్చి భోజనం అయితే చేసాము. ఏది జరిగినా కూడా ఫస్ట్ మన పిల్లలు మనకు తినలేదంటే మనకు కాస్త ప్రశాంతంగా ఉండదు కదా. ఇంక ఇక్కడ మహిని బతిలాడుకుంటున్నా కొంచెం అన్నా తినమ్మా అని చెప్పానని. మహి అయితే రైస్ అయితే తినలేదు కానీ లాస్ట్లో నేను కొంచెం పెరుగు తింటాననింది. ఇంకా చాలు 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 ఇదే చెప్తుంది. ఇంకా మహి ఫుడ్ విషయంలో మనం బతిలాడి ఎంత పెట్టినా కూడా తను తిందు, తనకు కావాల్సినంతే తను తింటది. ఇంకా అందుకని చెప్పి నేను పెద్దగా బతిలాడను, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను దానికి అలానే నేర్పించాను. ఇంకెంత కావాలో అంత తినేసేసి ఇంక నాకు వద్దు అని చెప్పేస్తుంది. ఇంక మనం అక్కడ అర్థం చేసుకోవాలి, ఓకే దీనికి ఇంకా చాలు అని చెప్పినని. ఇంకా అక్కడ కూడా మనం ఎక్స్ట్రా పెడతామన్నా కానీ మన మాట విందు. ఇన్ని రోజులు తిరిగి తెచ్చుకున్న డ్రెస్ అయితే ఇదనమాట. ఇంకా మీకు బర్త్డే వస్తే ఎక్కడికి వెళ్తే ఇష్టము, నాకు ఎట్లా అంటే బర్త్డే వచ్చిందంటే నా డేని నేను ఎట్లా ఎంజాయ్ చేయాలనుకుంటానంటే ఇట్లా పల్లెటూర్లు నేచర్, ఎట్లా నాకు చెట్లు ఇట్లా కనిపిస్తూ ఉండాలి. ఒక 2-3 గంటలు అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోయి అట్లా ఈ చెట్లు పుట్టలు తట్టలు ఇట్లాంటివన్నీ చూడటం అంటే నాకు బాగా ఇష్టము. అందుకని చెప్పి మా హస్బెండ్ కూడా ఇంక తనకు తెలుసు కదా నాకు ఏదంటే ఇష్టం ఎట్లా అని చెప్పి, ఇంకా మా భోజనం అయిపోయిన తర్వాత ఏంటంటే ఇట్లా బయటికి వెళ్దాము, ఊర్లు వెళ్దామని చెప్పారని దగ్గర ఒక 5-6 ఊర్లు తిరిగామన్నమాట. అట్లా ఇట్లా విలేజెస్ని చూడటం అంటే నాకు భలే ఇష్టము. ఇట్లా వెళ్తూ ఉంటే ఊర్లు వస్తున్నాయి, ఏ ఊర్లో కూడా తెలియదు అసలుకి. అట్లా ఇట్లా ట్రాక్టర్స్ ఇట్లా పల్లెటూర్లు చూడటం అంటే నాకు బాగా ఇష్టం.
నాలాంటి పిచ్చి మీకు ఎవరికైనా ఉందా? నేను ఇప్పుడు కూడా చెప్తా మా అమ్మ వాళ్ళకి, మా అమ్మ వాళ్ళు ఇంకా గుంటూరు వదిలేసి ఎక్కడికైనా వెళ్తానన్నా కానీ మీరు ఊరు వెళ్ళిపోండి అని చెప్పానంట. నేనైతే వాళ్ళకన్నా ముందు నాకు ఇష్టం వాళ్ళు ఊరు వెళ్ళిపోవడం. ఇంకంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అట్లా ఊర్లు చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడు నేరేడుపళ్ళు కనిపించాయి. చాలా రోజులు అయింది కదా తినని చెప్పి నేను తెచ్చుకున్నా. దాంతోపాటు ఇంకో ఫ్రూట్ అదేంటో నాకు తెలియదు అసలు, అది తెచ్చాను. అది చాలా బాగుంది. ఇంకా నైట్ డిన్నర్కి అయితే వెల్కమ్ హోటల్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ నాకు బాగా నచ్చుతుంది. అంటే మేము ఒక్కసారి వచ్చాము, అది కూడా మా హస్బెండ్ బర్త్డేకి వచ్చాను ఒకసారి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలామంది ఇక్కడ ఫుడ్ బాగోదు అని చెప్పని అన్నారు, కానీ బాగుంది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నా బర్త్డేకి వచ్చాము, ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఇక్కడ స్టార్టర్స్ అన్ని పెట్టి మహీంద్ర నీకు ఏది కావాలి అని చెప్పనంటే గారె అని చెప్పనంటుంది మహి. వెళ్ళిన దగ్గర నుంచి మేడం గారిని బతులాడుకోవడమే, ఇది తింటావా అది తింటావా అని చెప్పనని. పిల్లలు వాళ్ళకి కంటి చూపు కూడా ఫస్ట్, కంటి చూపుతో కూడా వాళ్ళు చూడాలన్నమాట ఫస్ట్. ఎట్లా వాళ్ళ కళ్ళకి నచ్చితేనే తింటారు వాళ్ళు. మహికి ఇంతకి నచ్చింది ఏంటంటే దానికి ఫిష్ ఫ్రై బాగా నచ్చింది అనమాట. ఏదో ఫిష్ టిక్కానో ఏదో ఉంది, అది చాలా బాగా నచ్చింది అసలు మహికి. అది బాగా తినింది. ఇంకా మిగతా ఏం అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ అది ఇదే. తర్వాత న్యూడిల్స్ తింటా నేను అని చెప్పని అడిగింది అనమాట, కానీ తనకు అది కూడా నచ్చలేదు. ఈ ఇయర్ నాకు బర్త్డే ఎందుకు స్పెషల్ అంటే, అసలు ఏంద్ర అబౌట్ 25 ఇయర్స్కే నేను అమ్మనైపోయాను, 2 పిల్లలు ఉన్నారు నాకు అని చెప్పి అనిపిస్తుంది. అసలు ఎంత ఎట్లా ఉందంటే, ఒక సైడ్ నాకు ఆనందంగా ఉంది, ఇంకొక సైడ్ ఏమన్నా అమ్మో నేను ఇంత పెద్దదాన్ని అయిపోయానా, నా కింద 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ నా పైన ఉంది అని చెప్పిన అదొక రకంగా అనిపిస్తుంది మళ్ళీ నాకు. ఏంటో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ అసలు. అది ఆనందం, ఆ బాధ, లేకపోతే ఏంటి అన్నది ఈ ప్రతి ఒక్క మదర్ ఈ టైం పర్టికులర్గా ఈ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు, 2 కిడ్స్ ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఈ ఫీలింగ్ నాకే అనిపిస్తుందా లేకపోతే అందరికి ఇట్లా అనిపిస్తుందా అని చెప్పి. నా ఫ్రెండ్స్ నేను అడిగినప్పుడు కూడా సేమ్ మాకు ఇట్లానే ఉండేది అని చెప్పి అన్నప్పుడు ఓకే మనం ఏం పేషెంట్ కాదు, ఓకే బాగానే ఉన్నాను నేను అని చెప్పి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అస్సలు ఇక్కడ డెజర్ట్స్ జోలికే వెళ్ళకూడదు అని చెప్పి అనుకున్నా, ఎందుకంటే మన అదృష్టం ఎప్పుడు చాలా మన వెనక్కి తిరుగుతూ ఉంటుంది కదా. నాకు June 5th నుంచి జలుబు వచ్చేలా ఉంది, అయినా కూడా వినకుండా కూలింగ్ వాటర్ తాగాను. అది అసలు ఇంకా నన్ను పట్టి పీడిస్తూ ఉందనమాట. బర్త్డే రోజు కూడా జలుబు మనకి. చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే, నాకు బర్త్డే వస్తుందంటే అమ్మో బర్త్డే వస్తుంది నాకు జ్వరం రాకూడదు జలుబు రాకూడదు అని చెప్పినని అది తినకుండా ఇది తినకుండా ఇట్లా ఉంటా. ఎందుకో మనకి బర్త్డేస్ పెరిగే కొద్దీ, మన వయసు పెరిగే కొద్దీ కూడా మనకి బర్త్డేస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి, అందరికని చెప్పను, కొంతమందికి నాలాంటి వాళ్ళకి మాత్రమే. ఇంకా అంతా అయిపోయాక మహి చెప్తుంది హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పనని. ఏది ఏమైనా ఈసారి బర్త్డే మాత్రం అసలు మర్చిపోలేదన్నమాట అసలు. మన మహి ఈ అమ్మాయికి ఏం నచ్చిందో, ఏంటి ఈ అమ్మాయికి మాటలు రావా అని చెప్పని అడుగుతుంది. ఎందుకంటే మా అమ్మాయి ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు చేసే యాక్టింగ్ ఇదే కదా మరి. మహిని తీసుకొని పోయి పక్క వెళ్ళిపోయింది అనమాట. మీ ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకోండి అని చెప్పి మమ్మల్ని అలా వదిలేసింది. మా టాపిక్ అంతా ఇక్కడ మా డ్రెస్ గురించి, లేకపోతే నిన్న జరిగిన షాపింగ్ గురించి ఇదే డిస్కషన్ ఇక్కడ. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. చూసారు కదా, ఈ ఇయర్ బర్త్డే అయితే నాది ఇంక ఇట్లా అయిందనమాట. ఏది ఏమైనా కానీ హ్యాపీగా ఏదో లైఫ్ అట్లా వెళ్తూ ఉంది. ఒకరితో మనకు సంబంధం లేదు, మనం హ్యాపీగా ఉండాలి, 10 మందిని హ్యాపీగా ఉంచాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను నేను. అంతా అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్దాం అని చెప్పానంటే అమ్మ నాకు ఈ బొమ్మ నచ్చింది, ఆ బొమ్మ తీసుకురావా అని చెప్పని అడిగింది. నాన్న అది మనకి ఇవ్వరు, జస్ట్ అక్కడ అలా పెట్టారు వచ్చిన వాళ్ళు చూడటానికి అని చెప్పాము. లేదు నాకు ఇందులో ఏదో ఒక బొమ్మ కావాలని చెప్పిననింది. వాళ్ళ నాన్న కొంచెం సేపు సర్ది చెప్పాడు, అస్సలు వినట్లేదు, నా వల్ల కాదని చెప్పని అన్నాడు. ఆ తర్వాత వెళ్ళి మనం ఒక్క మాట చెప్పగానే వచ్చేసింది. చూసారా, అది మరి అలా ఉంటుంది అమ్మలంటే. ఇంతకీ ఏం చెప్పి తీసుకొచ్చానంటారు, రామ్మ ఇక్కడ వంటలు చేయాలని చెప్పి తీసుకొచ్చాను అందుకని చెప్పి వచ్చింది. ఎందుకో పిల్లలకి మహికనే కాదులే కానీ ఎవరికైనా కానీ కొంచెం చిన్నప్పటి నుంచే కొన్నిటి మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మహి ఎట్లా అంటే ఇంట్లో వంటలు చేయడం, ఇంకా డ్యాన్స్ చేయడం, దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. పెద్దయ్యాక ఏమవుతుందో ఏంటో కానీ అసలు. అట్లా ఇక్కడ ఒక వంట చేయాలంటే దానికి నిన్నే పిలుస్తున్నారా అని చెప్పి తీసుకొచ్చాను, అందుకుగానే వచ్చింది. లేకపోతే ఇంకా మాకు మామూలుగా ఉండదు అసలు. ఇట్లా ఏదో ఒకటి చెప్తూ ఇంకా అక్కడ ఏదో ఉందంట చూసి రావాలి, ఇక్కడ ఏదో ఉందంట చూసి రావాలి, ఇలాంటి మాటలన్నీ వినేది ఈ ఏజ్లోనే. ఇంకొంచెం పెద్ద అయ్యాక మనం ఇలాంటి మాటలు చెప్తే దానికి కౌంటర్ మనకి ఇంకోటి ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు. ఓకే, ఇంకంతా అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇయర్ నా బర్త్డే అయితే ఇంక ఇట్లా జరిగిందనమాట. మీ బర్త్డేస్కి మీరు ఎక్కడికి వెళ్ళడానికి బాగా ఇష్టం చూపిస్తారు? నాకైతే బీచ్కి వెళ్ళాలనిపించింది ఈసారి. కాకపోతే ఈ ఎండలకి మా మహితల్లిని తీసుకున్నంతసేపు జర్నీ చేయలేమని చెప్పి మేము వెళ్ళలేకపోయాం. కానీ
కాకపోతే బీచ్ అనుకున్నాం అనమాట. బీచ్ అని ఇప్పటి నుంచి కదా, బర్త్డేకి ముందు నుంచి అనుకుంటున్నాము. కాకపోతే ఇంకా కుదరలేదు. ఇంక అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి కొంతసేపు మా బుట్టి తనీష్ గారితో బాగా ఆడుకున్నాను. చూసారు కదా, ఈ ఇయర్ నా బర్త్డే అయితే ఇట్లా జరిగింది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.